జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచేమి ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీ నీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు నువ్వు మామూలు ఆడదానివి కాదత్తా. నీకన్నా 4 ఆకులు ఎక్కువే చదువుకున్నానని ఇప్పటికైనా అర్థమైందా? లేదత్తా, నువ్వు 4 ఆకులు చదువుకుంటే నేను నీకన్నా 40 ఆకులు ఎక్కువగా చదువుకున్నాను. నిజమేనమ్మీ, మీ ఇద్దరు వెళ్తేనే బాగుంటది. ఏం పర్లేదమ్మా, అందరం కలిసే వెళ్దాం. లేకపోతే మా అత్తయ్య గారు ఒప్పుకోరు, మా జేజే ఒప్పుకోదు, మా ఆయన కూడా ఒప్పుకోరు. నిజం చెప్పాలంటే కొత్తగా పెళ్ళైన జంటలకి కార్ కంటే స్కూటర్ బెటర్ కదండి. ఓకే, మరి నా చెయ్యి ఎక్కడ పెట్టుకోవాలి? నెత్తిన పెట్టుకో. నా నెత్తిన కాదు, నీ నెత్తి మీద. వెనకాలొళ్ళు కనపడక అరుస్తారు. నా మీద వేస్తే కరుస్తాను. ఒళ్ళు పెట్టుకే. మీద పడుతున్నావేంటి? పడుచు పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని నన్ను గోక్తున్నావేంటి? నీకు అక్క చెల్లెలు లేరా? సిగ్గుసేరం లేదా? సారీ అక్క. మళ్ళీ ఇటు జరిగి అంటే మొహం పచ్చడవుతుంది. దూరం జరుగు. మా ఆయనకి చెప్తా. చూసావా, అసలే ఆయన బాడీ బిల్డర్. ఇందాక నేను భుజం తగిలిస్తే ఆ పక్కకు జరిగారు కదా, మరి ఇప్పుడేంటి? అటు జరగండి. నువ్వే ఆ పక్కకు జరుగు. ముందు తలకి అడ్డంగా ఉంది, ఆ పక్కకు జరిగితే కనిపించదు. కర్మ. ఏమండి, ఇదేదో మనసేనే వస్తుంది. నేను స్కూటీ మీద ఇంటికి రాను. అంత దూరం నడుచుకొని వస్తారా? కారులో వస్తా. కార్ ఎక్కడుంది? ట్రబుల్ ఇచ్చిందని గ్యారేజ్ లో వదిలిపెట్టొచ్చారు. అవునా? కార్ రిపేరా? మీరు నా స్కూటీ మీద రావాల్సిందే. షిట్. ఇంకాస్త జరగండి, పక్కా విడికి తగిలితే తిడతారు. అమ్మో, అటు జరుగు. కనపడదండి, నేను జరగను. విజయవాడ అనగానే రియాక్షన్ ఏంటి? ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా శ్వాస వీణలోని మధురిమని దేశమా గంగ పొంగున పగలిగిన కైలాసమా కుంగుముళ్ళలోన ఒదిగిన వైకుంఠమా
కూర్చోవయ్యా, ఆ, కూర్చో. వస్తావా? ఎక్కడికి? ప్లేస్ ఉంది. ఆ, ఏంటి? చిచి నేను అలాంటిదాన్ని కాదు. నేను మాత్రం ఆ టైపే. ఏ టైపు? నాకు 200 ఇస్తాకి ఎడతాం బేవర్సేదవా. ఆ టైపే. నేను ఆ టైప్ కాదు. సిగ్గుపడకు చిన్నోడా. అంత అందమైన ఆడపిల్లని పక్కన పెట్టుకుని నా పక్కకొచ్చావంటే నేను అంత నచ్చానా? చిచి చేతి. అరవకు, వెయ్యిస్తే చాలు. చెయ్యి తీస్తే చాలు. వెయ్యి చాలు. ఏ చేతి. సిగ్గా? బొగ్గు. ఏంటయ్యా ఒక చోట కూర్చోలేవా? ఏయ్ అడి జరుగు కూర్చో. మీరే కూర్చోండి. ఏమయ్యా ఒక చోట కూర్చుగా కూర్చోలేవా? జరగమంటే. కూర్చోమంటే జరుగు. కూర్చో. నేనేం చేసిన పాపం లేదు. నేనేం చేశాను? మీరే వెళ్ళి మీకు నచ్చిందని పక్కన కూర్చున్నారు. నేనేమైనా అన్నానా? చిచి నేనేం అందుకెళ్ళలేదు. నీ షంటింగు దీని లుక్కులు భరించలేక వెళ్ళాను. అటు జరగండి. ఆ షంటింగ్ బాగుంటుంది. మనం వెళ్ళిపోదాం. సినిమా మధ్యలో ఇంటికి వెళ్తే అదే మనిద్దరమే వెళ్తే మన వాళ్ళు ఏదేదో ఊహించుకుంటారు. నువ్వుండు, నేను వెళ్తాను. అప్పుడు మీ అమ్మ ఇంకేదో అనుకుంటారు. నేను ఏదో కారణం చెప్తాలే. బయట పార్కింగ్ లో స్కూటీ పక్కన ముందు వెనకాల అన్ని వైపులా బైకులున్నాయి. మన స్కూటీ తీయడం వీలు కాదు. ఆ బైక్ నెంబర్స్ నోట్ చేసుకుని థియేటర్లో స్లైడ్ వేసి తీయించాలి. అవసరమా? కూర్చోండి. ఇంకొకసారి ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టామంటే చంపేస్తాను. పెళ్ళైన కొత్తలో ప్రతి భార్య తన భర్తతో సినిమాకెళ్ళాలని కోరుకుంటుంది తెలుసా? మన సినిమా వేరు. అయితే ఆ పక్కకు జరగండి. అక్క అది మీకు మంచి సినిమా చూపిస్తుంది. సినిమా చూడక్క. ఓహో ఏమయ్యా బుద్ధుందా? ఇవాళ సినిమా చూడనిస్తా చూడనివ్వా? ఏంట్రా నువ్వు? ఇందాక నుంచి చూస్తాను. అయ్యో, ఏంటి ఓవర్ యాక్షన్? చూస్తున్నా. చంపేస్తాను చెప్తాను. ఆ, మాటి మీరు మాటి ఆగండి. చేస్తావేంటి? మాట్లాడుకో అల్లుడు గారు. ఏంటి? మీరు ఆగండి. ఆగండి సార్. చంపేస్తా చెప్తాను. ఆగండి. పెద్ద పుడింగ్ లాగా వచ్చాడు. ఆపయ్యా గొడవ. సినిమా చూడ ముందు. ఏంటి? మీరు ఆగండి. ఆగండి సార్. చంపేస్తా చెప్తాను. ఆగండి. పెద్ద పుడింగ్ లాగా వచ్చాడు. ఆపయ్యా గొడవ. సినిమా చూడ ముందు. అయ్యో అయ్యో అయ్యో, ఇంకా ఏం సినిమా చూడమంటావయ్యా? ఎన్ టైటిల్స్ పడిపోతుంటే సినిమా చూడకుండా చేసావు కదయ్యా నువ్వు. నాకు 150, మా ఆవిడకి 150, మా మరదలకి 150, మా చిన్న మరదలకి 150, మొత్తం 600. 600 ఇచ్చి ఇక్కడి నుంచి కదలు. సెకండ్ షో సినిమా చూసుకొని ఇక్కడి నుంచి కదలనివ్వను. నాది మా ఆయనకి కలిసి 300. అసలే మా ఆయన బాడీ బిల్డర్. నేను చచ్చినా ఇవ్వను. ఏమండి, గొడవ చేయకుండా ఇచ్చేస్తే ఈ 600తోనే పోతుంది. లేకపోతే థియేటర్లో ఉన్న వాళ్ళంతా అడిగితే మన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. ఏయ్, మర్యాదగా ఇస్తావా ఇవ్వా? మర్యాదగా ఇవ్వు. ఇవ్వు. తీసుకో.
ప్లీజ్. ₹150 సినిమాకి 1500 బొక్క. ఛే! నువ్వెక్కడున్నావే? రావే తొందరగా. హాయ్, భలే బాగుంది. బాగా డెకరేట్ చేసావక్క. థ్యాంక్ యూ. ఆహా, ఎంత సువాసన వస్తుందో. ఇక్కడ పడుకుంటే ఎంత హాయిగా నిద్ర పడుతుందో. నీ మొహం, ఇది డెకరేట్ చేసింది నిద్రపోవడానికి కాదు. మరి నోర్మోయ్, నువ్వు చిన్న పిల్లవి, నీకు ఇవన్నీ తెలీదు. నువ్వు మాత్రం పెద్ద పిల్లవా? ఏయ్, దీని గురించి మాట్లాడే వయసు కాదు నీది. నాదా వయసా అని నువ్వు అడగచ్చు, కానీ అడగకూడదు. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? అమ్మ భోజనానికి పిలుస్తుంది, అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఓ, నాకోసమేనా? పద పద పద. అమ్మా, మా ఆయనకు అన్నం వడ్డించు. నువ్వేంటే తిన్నవే? ఆవిడ పెరుగు, నువ్వు సాంబారు. అవునన్న, అసలే కొత్తగా పెళ్ళైంది. చాలు, కొంచెం వేసుకోండి వదినా. చాలు చాలా. అమ్మా, మా అత్తయ్యకి వడ్డించు. కొంచెం వద్దండి, వద్దు. కూరేయమంటారా? చాలండి, చాలు. కొంచెం వేసుకోండి. వద్దు ఇంకా, చాలు చాలు.
ఉసై వరోధిని, నీ పని అవుట్. ఉసై వరోధిని, నీ పని అవుట్. గోదావరి, గోదావరి, ఏందయ్యా, అప్పుడే 9 కూడా కాలేదు, అప్పుడే చాప తింటూ పట్టుకున్నావు. పిచ్చి గోదావరి, ఈ రోజు ఏంటే? ఏంది? అమ్మాయి అల్లుడు గారు. అయ్యో రామా, ఆ సంగతే మర్చిపోయాను. పిల్లల్ని కూడా పిలువు. ఆ కావ్య, దివ్య, ఆ దిండ్లు దుప్పట్లు పట్టుకురండమ్మా. ఏంటమ్మా? మీ అక్కెక్కడే? లోపల గదిలో ఉన్నారు. అవునా, సరే మీరు పదండి. రండి. రెండోదినా, మిద్దె మీద గాలి బాగా ఆడుద్ది, పైన పడుకుందాం. అప్పుడే ఏం తొందర? మీ మంచం విరిగిన శబ్దాన్ని, వాడి మనసు విరిగిన వైనాన్ని కళ్ళారా చూసి నీ కూతుర్ని కూడా మిద్దె పైకి వెంట పెట్టుకుని వెళ్ళాలి కదా. నా పడకెక్కడ? అందరం పైనే పడుకుందాం. కొత్త దంపతులు కదా, వాళ్ళకెందుకు ఇబ్బంది? వాళ్ళ కిందే పడుకోనివ్వండి. మనం మిద్దిపైకి వెళ్ళి పడుకుందాం. ఏంటి ముసల్దాన్ని? నేను కూడా పైకొచ్చి పడుకోవాలా మెట్లెక్కి? మేమంతా ఉన్నాం కదమ్మా, జాగ్రత్తగా తీసుకెళ్తాంలే. ఏంటి తీసుకెళ్లేది? అసలే కర్ర లేకుండా నడవలేదు మనిషిని. అన్ని మెట్లెక్కి ఎలా వస్తాననుకున్నావు? అంటే ఈ పూట కాస్త సర్దుకోండి అమ్మా. నా వల్ల కాదయ్యా. ఒరే పార్తు, నన్ను తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగబెట్టాయి. ఇంత రాత్రా ఎందుకమ్మా? అంటే రాత్రంతా ఇక్కడే జాగారం చేయమంటావా? పైనైనా కిందే పడుకోవాలి, కిందైనా కిందే పడుకోవాలి. ఉన్నదొక్క మంచం, ఎక్కడ పడుకోవాలి? ఈ ముసల్దేంటి మంచి సీన్ మిస్ చేసుకుని వెళ్లాలని ముండి పట్టుపడుతోంది. ఓహో, మా మంచానికి ఎసురు పెట్టావన్నమాట. కనబడని కన్ను మూస్తే ఎంత, తెరిస్తే ఎంత? జరగని శోభనానికి మంచం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? పిచ్చి ముసల్దానా. ఈ పూటకి ఎక్కడొక్కడ సర్దుకో అమ్మమ్మా, పొద్దున్నే మన ఇంటికి వెళ్ళిపోదాం. సరే జేజవ్వా, నువ్వు మా గదిలో మా బెడ్ మీదే పడుకో. మేమంతా బయట పడుకుంటాంలే. ఓరి డాల్డా డబ్బా, తప్పించుకోవడానికి నీకు మంచి రీజనే దొరికింది. వద్దుదు పర్దు, నువ్వు వరుదిని గదిలోకి వెళ్ళండి. జేజవ్వకు నేనేదో ఒకటి సర్ది చెప్తాగా. ఏంటమ్మా సర్దుకునేది? రాత్రంతా దోవలతో కుట్టించుకుంటూ జాగారం చేయమంటావా? అయ్యయ్యో, ఎందుకు బామ్మగారు? ఈ దోమల బత్తి వెలిగించుకొని రింగు రింగుమనుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి తాతయ్య గారితో ఒక సాంగ్ వేసుకొని దోమలు కుట్ట మర్చిపోండి. దోవల సంగతి సరే, బయట కుక్కరుపులకి నక్కరుపులకి ఏం చెయ్యాలి? ఇదిగోండి బామ్మగారు, ఈ దూది పెట్టుకోండి. పరాచకాలు ఎక్కువయ్యాయి. నేను పైన పడుకోనంటే పడుకోను. నేను పార్దు గదిలోనే పడుకుంటాను. అమ్మమ్మా,